హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అండి వీడియో చేస్తున్నాను. అండ్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరలక్ష్మి వ్రతం డెకరేషన్ ప్రిపరేషన్స్ అన్నీ ఎలా చేసుకున్నాను. అండ్ అన్డ్రేపింగ్ ఎలా చేశాను, డ్రేపింగ్ ఎలా చేశాను. డ్రేపింగ్ అయితే ఫుల్ వీడియో లేదండి. అండ్ డెకరేషన్ వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇదైతే నేను మ్యాట్ డెకరేషన్ చేసుకున్నాను. నా ఓన్గా నేను చేసుకున్నానండి. మ్యాట్ వచ్చేసి లోకల్ జనరల్ స్టోర్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 180 పడ్డది. బ్యాక్డ్రాప్ నేను ఈసారి న్యాచురల్గా ఉంచుదాం అనుకున్నాను. అందుకని నేను మ్యాట్ సెలెక్ట్ చేసుకొని మ్యాట్ మీద కోలం వేద్దామని ఈ మ్యాట్ తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి గోపురం కోలం సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అమ్మవారి వెనక బ్యాక్గ్రౌండ్ గోపురం అయితే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకని గోపురం సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా చాక్ పీస్తో మొత్తం టోటల్గా ముగ్గు అంతా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను పెయింట్ యూజ్ చేసి పెయింట్ వేసానండి. పెయింట్ వచ్చేసి యాక్రిలిక్ పెయింట్ యూజ్ చేశాను. మీకు ఎక్కడైనా స్టేషనరీ షాప్లో ఈజీగా దొరుకుతుంది. ఇంకా దీనికి వచ్చేసి టైం మెయిన్ అండి. ఎందుకంటే ఒక 2.5 hours టైం పట్టింది నాకైతే ఈ మ్యాట్ పెయింట్ వేయడానికి. అండ్ టోటల్ వచ్చేసి ఇలా సెట్ అయింది. ఒకసారి మీరు చూడొచ్చు ఎలా వచ్చింది అని. అండ్ నెక్స్ట్ ఫుల్గా చూడాలి అంటే నేను నెక్స్ట్ వచ్చే అమ్మవారి డెకరేషన్ వెనకాల చూడండి. ఎందుకంటే నేను ఫుల్ ఫోటో తీయలేదు, మర్చిపోయాను. సో అమ్మవారి వెనక నేను డెకరేట్ చేసినప్పుడు అక్కడ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది మొత్తం డెకరేట్ అయ్యేసరికి 2.5 hours పట్టిందండి. అండ్ చాలా టైం అనుకోవచ్చు, కానీ మనకు నీట్గా అవుట్పుట్ రావాలంటే కొంచెం పేషెన్సీగా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నాకైతే 2.5 hours పట్టింది. ఇలా ముగ్గు వేయడం చాలా ఈజీ అండి, కానీ బ్రష్తో మ్యాట్ మీద వేయడం కొంచెం కష్టం. అండ్ ఇది వచ్చేసి నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అమ్మవారిని. అంటే మెయిన్ ప్లేస్లో పెట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కింద కొంచెం ఆవు పేడతో అలుక్కొని ముగ్గేసుకొని మరీ పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు ముందే అలా పెట్టుకోను. అండ్ ఇది వచ్చేసి పూజ రోజు అండి. ఎక్కువ వీడియోస్ తీయలేదు. అసలు అందరికీ ఎలా అంత టైం కుదురుతుందో తెలియదు, కానీ నాకైతే వంట, పూజ ఈ ప్రిపరేషన్స్లోనే సరిపోయింది. అండ్ ఇలా మంచిగా అమ్మవారికి అలంకారం చేసుకొని నేనైతే పూజ చేసుకున్నానండి. ఒకసారి బ్యాక్ డ్రాప్ కూడా చూసేయండి, ఇందులో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి నేను పూర్ణాలు చేశాను, బియ్యం పాయసం చేశాను, అన్నం, పులిహోర, ఇలా మాకు తోచిన నైవేద్యాలు నేను చేశానండి. అండ్ మాది వచ్చేసి రాయలసీమ. సో మా సైడ్ ఎలా చేసుకుంటారో అలా చేసి పెట్టాను. నేను చిన్నప్పటి నుంచి ఎలా అయితే చూసి మా అమ్మ వాళ్ళు నైవేద్యాలు పెట్టేవాళ్ళు అలా నైవేద్యాలు పెట్టానండి. కానీ ఒక్కటి రీప్లేస్ చేశాను. అదేంటంటే భక్ష్యాలు. మీరేమంటారో బొబ్బట్లు అంటారేమో తెలీదు, మేమైతే భక్ష్యాలు అంటాం. అవి ఆ ప్లేస్లో నేను పూర్ణం బూరెలు చేశాను. అదొకటే రీప్లేస్ చేశాను, ట్రై చేశాను అంతే. నెక్స్ట్ ఇలా అందరికీ వాయినాలు ఇచ్చి నేను వాయినాలు తెచ్చుకొని ఇల్లంతా ఇలా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను కదిపించడం మాత్రం ఆ రోజు జస్ట్ అలా కొంచెం కదిపించానండి. ఎందుకంటే నేను నెక్స్ట్ సప్త శనివారాలు చేస్తున్నాను. ఆ రోజుకి కూడా సేమ్ ఇదే పీఠం మీదనే అయ్యవారిని కూడా పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి గారిని కూడా పెట్టుకొని నేను పూజ చేసుకున్నానండి. ఇవి చిన్న చిన్న గ్లిప్స్. అండ్ ఇంతే నేను తీసుకున్నాను ఆ రోజు పిక్చర్స్. అసలు వచ్చిన వాళ్ళని కూడా తీసుకోనికి టైం లేదు. ఇదేమో నెక్స్ట్ నేను అన్డ్రేపింగ్ చేసే రోజు, మీన్స్ డెకరేషన్ మొత్తం తీసాను. అమ్మవారికి చీర అవన్నీ తీసి నీట్గా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి సండే అండి. సండే మార్నింగ్ కలసం అవన్నీ నేను ముందే కదిపించుకున్నాను, మార్నింగే స్నానం చేస్తూనే. నెక్స్ట్ దాని తర్వాత కొంచెం నిదానంగా అమ్మవారిని శారీ అదంతా తీసి నీట్గా పెట్టుకున్నాను. అమ్మవారి ఫేస్ ఇవన్నీ నీట్గా పెట్టుకున్నాను అండి. ఫస్ట్ ఏమో జ్యువెలరీ అవన్నీ తీస్తున్నాను. ఇవన్నీ నేను సపరేట్గా అమ్మవారికి తీసుకున్నవే అండి. ఇంకా నెక్స్ట్ నేను పక్కన యూజ్ చేయను. అన్నీ ఇలాగే నీట్గా ఈరోజే తీసేసి అన్నీ నేను సపరేట్గా ఒక బకెట్ పెట్టుకున్నానండి. బకెట్ మీన్స్ ప్లాస్టిక్ది ఒక సపరేట్గా పెట్టుకున్నాను. అంటే లిడ్ ఉన్నదే, ఎందుకంటే దుమ్ము పడకుండా ఉండాలి కదా. అన్నీ తీసి నీట్గా కవర్లో పెట్టుకొని అరేంజ్ చేసుకొని మళ్ళీ నీట్గా తీసి పెట్టుకున్నానండి. మళ్ళీ అంటే మనం అటు ఇటు పడేసి మర్చిపోతాం. సో అందుకనే ఆ రోజే అన్నీ తీసాను. ఇలా వడ్డానం ఇవన్నీ నేను అమ్మవారికి సపరేట్గా పెట్టుకున్నానండి. ఫస్ట్ ఎవరు పెట్టుకోలేదు, దాని తర్వాత కూడా ఎవరు పెట్టుకోలేదు. నెక్స్ట్ దీన్ని తర్వాత నేను మళ్ళీ యూజ్ చేసినప్పుడు మాత్రం పసుపు నీళ్ళు చల్లుకొని యూజ్ చేసుకుంటాను. ఇలా టెంకాయకి అమ్మవారి ఫేస్ని కట్టి పెట్టాను. సో అది కూడా తీసి
ఆ టెంకాయ అన్నీ పక్కకు తీసి నీట్గా సర్దుకుంటున్నాను. అలంకారానికి ఎంతైతే టైం తీసుకుంటామో సేమ్ మనం అలంకారం తీసేటప్పుడు కూడా అంతే టైం తీసుకుంటామండి. ఎందుకంటే అన్నీ తీసి పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ తగలకుండా ఉండాలి అంటే ఈరోజు ఎప్పుడైతే తీస్తామో అప్పుడే నీట్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇక్కడ 2 చిన్న బిందెలు యూజ్ చేశాను. బియ్యం పోసి పెట్టాను. ఆ బియ్యం కూడా అన్నీ నీట్గా ఏ రోజైతే మనం నాన్ వెజ్ తినమో ఆ రోజు వండుకుంటాము. ప్రస్తుతానికైతే మేము సప్త శనివారాలు చేస్తున్నాం కాబట్టి సాటర్డేస్ అయ్యే వరకు తినమండి. సో ఈ టైంలో నేను ఈ బియ్యం అయిపోతాయండి మాకు. మళ్ళీ నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రం అలా యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఈ డెకర్, ఈ అరటి పిలకలు మాకన్నీ చుట్టూ మంచిగా దొరుకుతాయండి. ఎక్కడ నేను ఏవి కొనుక్కొని రాలేదు, పువ్వులు తప్ప. ఈ ఆకులు, మామిడాకులు ఇవన్నీ మాకు చుట్టూ మంచిగా దొరుకుతాయండి. నేను ఎందులోనూ ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. ఈవెన్ తాంబూలంలో కూడా పసుపు కుంకుమకు కూడా నేను యూజ్ చేయలేదు. అందుకనే ఎంత ఎకో ఫ్రెండ్లీగా చేయాలంటే అంత ఎకో ఫ్రెండ్లీగా చేయాలని చెప్పి మాత్రం వెనకాల మ్యాట్ కూడా ఈసారి అలా డెకరేట్ చేసుకున్నాను. ఓన్లీ దాన్ని పెట్టిన తోరణం మాత్రమే ప్లాస్టిక్ పువ్వులు, అంతకు తప్ప ఇంకెక్కడ నేను యూజ్ చేయలేదండి. నేనైతే అమ్మవారిని ప్రతి ఇయర్ తీసి ఒక బ్లౌజ్ పీస్లో పెట్టి చుట్టి పెడతానండి. ఎందుకంటే అది పింగ్ అనేది కదా, బ్రేక్ అవుతుందేమో ఏదైనా తీసినప్పుడు, మనం పొరపాటున ఫాస్ట్గా తీసే మూమెంట్లో ఎక్కడ బ్రేక్ అవుతుందేమో అని ఫస్ట్ ఒక బ్లౌజ్ చుట్టి ఇంకొక బ్లౌజ్ చుట్టి దానికి నేను ఒక రబ్బర్ వేసేసి బ్యాండ్, అది కూడా కొత్తదేనండి, అది కూడా వేసి పెట్టేసి నీట్గా ఇప్పుడు కనిపిస్తుంది కదా బకెట్, నేను అందులో పెట్టేసుకుంటానండి. అసలు దేవుని పూజ సామాన్లు అయితే ఎన్ని తీస్తామో మళ్ళీ అన్నీ వాష్ చేసుకోవాలి. చూడండి అసలు ఇవన్నీ వాష్ చేయాలి నేను నెక్స్ట్. నాకు బ్రాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. సో అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. ఎక్కడికన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు, దేవాలయాలకి, పుణ్యక్షేత్రాలకి అలా వెళ్ళినప్పుడు మాత్రం, టూర్స్ అలా వెళ్ళినప్పుడు నాకు అక్కడ ప్లేస్ గుర్తుగా ఒక బ్రాస్ ఐటమ్ అంటూ కంపల్సరీ తెచ్చుకుంటాను. అలా చాలా బ్రాస్ ఐటమ్స్ అయిపోయాయి నాకు ఇంట్లో. నెక్స్ట్ ఎప్పుడన్నా ఒక వీడియో బ్రాస్ ఐటమ్స్ గురించి తీసి పెడతాను కంపల్సరీ. అండ్ నేను పూజకి కావాలని చెప్పి పీటలు కూడా తీసుకున్నానండి. పీటలు అయితే నాకు తీసుకొని కూడా 3 years అవుతుంది. కానీ అందరూ ఆ పీటలకి మాత్రం మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అవి వచ్చేసి రాజస్థాన్ నుంచి తెప్పించుకున్నానండి. ఆన్లైన్లోనే తీసుకున్నాను, బట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ డీటెయిల్స్ ఏం లేవండి. ఫోన్ నెంబర్ కూడా లేదు, ఎక్కడో మిస్ అయిపోయింది. సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.